హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి నిలయం. ఈరోజు మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మష్రూమ్స్ని నీట్గా మనం చేసేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఇలా పీసెస్ కింద కట్ చేశాను. కట్ చేసి దీంట్లోని ఆయిల్ కానీ ఏమి వేయకుండా ఓన్లీ పసుపు వేసి లైట్ కొంచెం సాల్ట్ వేసి వాటర్తోనే ఇలా దగ్గరగా అయిపోయేటట్లుగా మగ్గబెట్టాను. మష్రూమ్స్ వచ్చిన వాటర్తోనే ఇట్లాగా చక్కగా దగ్గరగా అయిపోయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా మనం స్టీల్ దాంట్లో దేనిలో చేస్తే పర్లేదు, నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏమి మనకి పడదు. అందుకని ఓన్లీ జస్ట్ ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఇవి లైట్గా ఇలా వేగాలి. లైట్గా వేగిన తర్వాత సన్నగా ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఈ రెండింటిని కూడా వేసేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి లైట్గా వేస్తే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేస్తాను. ఆనియన్స్ కూడా వేస్తాను. ఈ ఆనియన్స్ మనకి తొందరగా మెత్తబెట్టడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను. సాల్ట్ చూసుకొని వేయండి, ఎందుకంటే మష్రూమ్స్ లైట్గా వేసాము కొంచెం. ఇప్పుడు ఆనియన్స్ వరకు సరిపడగా వేయండి. ఆనియన్స్ వరకు నేను రాళ్ళుప్పు వేస్తున్నాను, ఆనియన్స్ వరకే వేస్తున్నాను. ఇది బాగా కలిపేయాలి. మనకి ఆనియన్స్ బాగా మెత్తబడి లైట్ కలర్ వచ్చినంత వరకు వేయించాలన్నమాట. ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగపోతే మనకి పీసెస్గా కనిపిస్తాయి. అందుకని ఆనియన్స్ మాత్రం బాగా వేగాలి. అలాగే మాడిపోవడం గట్ట కాదు, లైట్ బ్రౌన్ కలర్, లైట్ కలర్ వచ్చినంత వరకు బాగా వేగితే మనకి కర్రీలో కలిసిపోతుంది అనమాట. ఈలోగా మనం ఒక 3 టమాటాలని తీసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుంటాను. టమాటాలని ఇలా మెత్తని పేస్ట్లా చేసేయాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ చేసి రెడీగా ఉంచుదాం. ఈలోపు ఉల్లిపాయలు మగ్గుతాయి. మధ్యని ఆనియన్స్కి క్యాప్ తీసి ఒకసారి కలుపుతూ ఉంటే లైట్ కలర్ వస్తున్నాయి చూసారా. మరి కొంచెం ఇంకా రావాలి. లైట్గా మగ్గితే సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టి, అంటే మీడియంలో పెట్టినా పర్వాలేదు. మీడియంలో పెట్టి మాడనివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న ఇలాగ ఉంటుంది కదా మన షాపు, దీంతో అల్లము విడిగా కొంచెం ఒక 1/2 స్పూను ఇలాగ అల్లం తురిమాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా ఇట్లాగే చూడండి, ఇలాగ వెల్లుల్లి కూడా చక్కగా ఇలా సపరేట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అని వేయచ్చు. నేను ఇలా సపరేట్గా వేస్తున్నాను. దీన్ని పెట్టి గ్రైండ్ చేస్తే మనకి ఎక్కడ పీసెస్ అనేవి కనిపించు. చక్కగా ఇలా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా చక్కగా వేగాయి కదా, ఇప్పుడు అల్లం తురుము కూడా వేస్తున్నాను. అలాగే ఈ వెల్లుల్లిపాయ తురుమైన కదా, వెల్లుల్లిపాయ తురుము 2 కూడా వేసేస్తున్నాను. వేసి బాగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి కూడా లైట్గా వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ రెడీగా ఉంది కదా, ఈ టమాటా ప్యూరీ అనేది వేసేస్తున్నాను. స్టవ్ హైలోనే పెట్టాను. ఇవి బాగా మనకి టమాటాలోనే ఉన్న పచ్చిదనం అంతా పోయినంత వరకు బాగా కలపాలి. కొంచెం మీడియంలో పెట్టి క్యాప్ పెట్టేసి మగ్గబెడుతున్నాను. ఈలోగా కొంచెం నేను ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. కొన్ని జీడిపప్పులు, కొంచెం ఒక 1/2 స్పూన్ గసగసాలు ఇలా వాటర్లో పెట్టి నానబెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఈ వీటిని మెత్తని పేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ రెడీ చేసుకొని రెడీగా ఉండాలి. ఇంకా ఫస్ట్ టైం వేసామనుకోండి, నాన్ స్టిక్ అయినా సరే కొంచెం మళ్ళీ అడగంటడం గట్ట ఇబ్బంది ఉంటుంది. అందుకని కొంచెం టమాటా మగ్గిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ అనేది మనం యాడ్ చేయొచ్చు. అక్కడ నుంచి కొంచెం మీడియంలో పెట్టుకుంటా కలిపితే కర్రీకి అడుగంటకుండా ఉంటుంది అనమాట. జీడిపప్పు వల్ల ఏమవుతుందంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు క్యాప్ తీసి టమాటా ఎలా మగ్గిందో చూద్దాం. టమాటా ఇంకా మగ్గాలి. మరి కొంచెం టమాటా దగ్గరికి అయితే సరిపోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు
కొంచెం పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం మష్రూమ్స్లో కొంచెం పసుపు అనేది వేసాము, అందుకని కొంచెం లైట్గా వేసాను పసుపు. సరిపడగా కారం, జీడిపప్పు పేస్ట్ కూడా మొత్తం వేసేయాలి. కొంచెం లైట్గా వాటర్ వేసినా పర్వాలేదు. ఇప్పుడు బాగా కలపాలి. నేను ప్రెజెంట్ అయితే కలుపుతున్నాను, దగ్గరే ఉన్నాను కాబట్టి హైలో పెట్టాను. ఇప్పుడు సిమ్లో పెట్టి కొంతసేపు మూత పెట్టి దీన్ని మగ్గబెడదాము. చూడండి బాగా దగ్గరగా అయ్యింది కదా, ఎందుకంటే సిమ్లోనే పెట్టాలి. చూసారా ఇలా అడుగంటే అసలు నాన్ స్టిక్ పెన్ అయినా సరే బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా చక్కగా ఉంచాం కదా, రెడీగా ఉంచిన మష్రూమ్స్ని వేసేయాలి. ఇప్పుడు బాగా కలిపి కొంచెం కసూరి మెంతి కలిపి వేయాలి. ఎక్కువ కాదు, కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. బాగా కలపాలి. ఒక 1/2 స్పూను వరకు గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసాను. కలిపిన తర్వాత సరిపడగా వాటర్ వేసేయాలి. గ్రేవీకి సరిపడగా వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలపాలి. కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో దించే ముందు కూడా వేయచ్చు. మష్రూమ్స్ అనేది చాలా మంచిదండి. విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి బోన్స్కి అన్నిటికి చాలా బాగా యూజ్ అవుతుంది. నాన్ వెజ్ ఐటమ్స్ కన్నా ఇది చాలా మంచిది. చూడండి ఇది దగ్గరగా అయినంత వరకు బాగా మనం స్టవ్ మీడియంలో పెట్టి దీన్ని క్యాప్ పెట్టేసి మగ్గబెడుతున్నాను. ఒకసారి మధ్యలో ఇలా క్యాప్ తీసి మనకి సాల్ట్ అనేది ఇప్పుడే సరిపోయిందో లేదో, ఎందుకంటే మష్రూమ్తో సపరేట్గా వేసాను, మళ్ళీ ఆనియన్స్లో కూడా వేసాం కదా. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేయాలి. కొంచెం సాల్ట్ పడుతుంది చూడండి, కొంచెం లైట్గా వేసాను. బాగా కలిపేసి క్యాప్ పెట్టాను. మధ్యని ఒకసారి ఇలా క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటేయడం, జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటడం గట్ట అవుతుంది. ఎందుకంటే కలుపుతూ ఉంటే చూడండి దగ్గర పడుతుంది కదా. చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది. మనకి గ్రేవీ అనేది చపాతీలో కానీ రైస్కి సరిపోతుంది. మనకి జీరా రైస్ అట్లా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.